ప్రకాశం జిల్లాలో అరటి రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. సుమారు 33,000 ఎకరాలకు పైగా అరటి సాగు చేసిన రైతన్నలు ధరలు పూర్తిగా పతనం కావడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఎకరానికి దాదాపు 2 లక్షల చొప్పున పెట్టుబడి పెట్టినప్పటికీ కూడా కనీసం పెట్టుబడి కూడా తిరిగి రావటం లేదని విలపిస్తున్నారు వాళ్ళు. ప్రస్తుతం రైతుల వద్ద కిలో అరటిపండు ధర రూపాయి కూడా పలకటలేదని రైతులు గగ్గోలు చేస్తున్నారు. అయితే ఇదే అరటిపండు బయట మార్కెట్లో మాత్రం డజన్కు 40 రూపాయల నుండి 70 రూపాయల వరకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. వ్యాపారస్తులు సిండికేట్ కావడమే ఈ దుస్థితికి ప్రధానమైన కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. గిట్టుబాటు ధర లేక రైతులు తాము పండించిన పంటను ధ్వంసం చేయాల్సిన హృదయ విదారక పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని గడ్డం, నాగేపల్లి వంటి ప్రాంతాల్లో రైతులు అరటి గేలల్ని మూగజీవాలకు ఆహారంగా పడేస్తున్నారు. కన్నీరు పెట్టుకుంటూ పంటను బయటకు పారవేస్తున్న దృశ్యాలు చూసి రైతన్నలు ఆవేదన అర్థమవుతోంది. తక్షణమే ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని, కనీస మద్దతు ధరైనా కల్పించాలని అరటి రైతులు వేడుకుంటున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అరటి రైతులు గగ్గోలు పెడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా కూడా దిగుబడి బాగా వచ్చినప్పటికీ అరటి ధరలు పడిపోవడంతో సుమారుగా కిలో రూపాయి నుంచి రూపాయికి దిగువన పడిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతూ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లాలో ముఖ్యంగా హార్టికల్చర్ హబ్ అయిన తర్వాత అరటి సాగు విపరీతంగా పెరిగిపోయింది. దాంట్లో భాగంగా సుమారుగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో కాకుండా కేవలం అనంతపురం జిల్లాలోనే 33,000 ఎకరాలకు పైగా ఈ అరటి సాగు చేపడుతున్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన సహాయము ఏదైతే మొక్కకు సబ్సిడీ ఇవ్వడంతో పెద్ద ఎత్తున అరటి రైతులు ముందుకు వచ్చి అనంతపురాన్ని హార్టికల్చర్ హబ్గా మార్చడంలో కీలక పాత్ర వహించారు. కానీ ఈసారి ఏదైతే ఎప్పుడూ గతంలో లేనంతగా కూడా ఈసారి అరటి దిగుబడి బాగా రావడం, దానికి తోడు ఎంతో లాభాలు గడించవచ్చు రైతులు ఎంతో ఆశ పెట్టుకున్న తరుణంలో ఒక్కసారిగా కూడా రైతులు అంతా కూడా షాక్ తినేలా కేవలం 2-3 రోజుల్లోనే అరటి ధర కేవలం రూపాయి, 2 రూపాయలు లేదా జీరోకి పడిపోవడంతో రైతులంతా ఎంతో ఆందోళన చెంది తమ పంటను కాపాడుకోలేక చెట్టుపైనే కాయ పక్వానికి మాగుతూ ఉండటంతో దాన్ని రక్షించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రైతులు కొంతమంది చేసేది లేక తమ పంటను మొత్తం అంతా కూడా ట్రాక్టర్లతో తొక్కించేస్తూ కూడా మరొక పంటకు సిద్ధం చేసుకునేందుకు, అరటి పంట ఎలాగూ వేస్ట్ అయిపోయింది కాబట్టి నేను రాదు అనే ఉద్దేశంతో మరొక పంటను వేసుకునేందుకు కూడా రైతులు తమ పంటను అరటి చేలో ఉన్నప్పుడే, పొలాల్లో ఉన్నప్పుడే అరటి పంటను తొక్కిచ్చేస్తున్నారు. ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. మనం అనంతపురం జిల్లా రాప్తారం మండలం గొందిడిపల్లి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో సుమారుగా కొన్ని వందల ఎకరాల్లో అరటి పంటను సాగు చేస్తున్నారు. కానీ ఒకసారిగా రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం, కిలో రూపాయికి దిగువ పడిపోవడం, ఫ్రీగా తీసుకునే వాళ్ళు లేకపోవడంతో రైతులంతా కూడా ఎంతో ఆవేదన చెంది పంటను మొత్తం తమ కళ్ళెదుటే వారే పెద్ద ఎత్తున పంట నాశనం చేస్తూ ఉన్నారు. ట్రాక్టర్లతో, బుల్డోజర్లతో కూడా వాటిని తొక్కించేస్తూ ఉన్న పరిస్థితి నెలకొంది. చూస్తున్నాం ఎంతో పెద్ద పెద్ద గెలలు, సుమారుగా 4 నుంచి 5 అడుగులు, 3 అడుగులు, 4 అడుగులు గెలలు కూడా ఏర్పడి వాటన్నిటిని కూడా తొక్కించేస్తూ ఉన్నారు. తమ కళ్ళెదుటే తమ పంటను ఇలా తొక్కించేయడం చూసి రైతులంతా ఆవేదన చెంది కొంతమంది ఈ పంటను చూడలేక దూరంగా వెళ్ళి కూర్చుంటే పరిస్థితి వస్తుంది. అంటే ఎందుకంటే పంట అంటే తమ కన్న బిడ్డలాగా వీళ్ళు సాగు చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి పంటను తమ కళ్ళెదుటే ఇలా నాశనం చూస్తూ ఉండలేక, అందులోనూ పెద్ద పెద్ద గెలలు ఉన్నప్పటికీ కూడా వాటిని చూస్తూ ఉండలేక వారంతా కూడా ఎంతో ఆవేదన చెంది ట్రాక్టర్తో చూస్తూ ఉన్నాం. పచ్చని పైరుని ట్రాక్టర్తో తొక్కించేస్తూ కూడా రైతులు ఎంతో ఆవేదన చెందుతూ ఉన్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొంటే, ఎందుకంటే దిగుబడి బాగా వచ్చిన సమయంలో, పెద్ద ఎత్తున కాపు వచ్చిన సమయంలో ఇలా చేయడం చూస్తూ ఉంటే మాత్రమే వారందరికీ కడుపు తరుగుపోతుందని చెప్పొచ్చు. చూస్తూ ఉన్నాం రైతులు స్వయంగా తమ పంటనంతా కూడా ట్రాక్టర్తో నాశనం చేస్తూ, పచ్చని పంట ఎంతో అద్భుతంగా దిగుబడి వచ్చిన సమయంలో కూడా ఇలా చేయడం వాళ్ళకి కడుపు తరుగుపోతున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొనడంతో వారంతా కూడా రైతులంతా కూడా ఒకే మాట మీదకు వచ్చి అరటి పంటను మొత్తం అంతా కూడా ఎటు లేకుండా కూడా వారు చూస్తున్నాం. లైవ్లో మనము విజువల్స్ స్పష్టంగా చూడొచ్చు. మనకి ప్రసాదం మనకు చూపిస్తూ ఉన్నారు. ఎక్కడికెక్కడ పంటనంతా కూడా పెద్ద పెద్ద అరటి చెట్లు, పెద్ద పెద్ద అరటి గెలలో ఉన్న వాటిని కూడా ఒకసారి కూడా తొక్కించేసి వాటిని పీకి పక్కకు పడేస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే రైతులు ఎంత ఆవేదన చెంది ఉంటే ఇలా చేసి ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. గిట్టుబాటు ధర లేకపోవడం, కొంతమంది వ్యాపారస్తులు సిండికేట్గా మారి ఇక్కడ వ్యాపారం కొనుగోలు చేసేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో
తప్పనిసరి పరిస్థితుల్లో కూడా రైతులు ఈ అరటి పంటను నాశనం చేసి వేరొక పంట వేసుకునేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుంటే అంతో ఇంతో ఉన్న రైతులలో కూడా దీనికి అరటి పంట దిగుబడి ఉన్నప్పటికీ గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉందంటూ కూడా రైతులు వాపోతున్న పరిస్థితి ఉంది. అధికారులు మరి ఇప్పటికైనా మేల్కొంటారా లేదా అనేది కూడా మనము వేచి చూడాల్సిన అంశం. ఎందుకంటే ఇప్పటికే ₹2 కిలో ఉన్నప్పటికీ ఎక్కడ కూడా కొనడం లేదు. కానీ ప్రభుత్వం మాత్రం ₹6 కొనేందుకు చర్యలు చేపడతామని చెప్తున్నప్పటికీ ఎక్కడ వాస్తవ పరిస్థితులు అది కూడా లేదంటూ కూడా రైతన్నలు వాపోతున్న పరిస్థితి ఉంది. ఇది అనంతపురం జిల్లా అరటి రైతుల అరణ్య రౌదాన. కెమెరా పర్సన్ ప్రసాద్తో బిగ్ టీవీ.